సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం. అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు, ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడగగా, అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియూ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును? మనవారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే గదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయిచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీయందు ఏ దోషమును నాకు కనబడలేదు గాని సర్దారులు నీయందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా, దావీదు, నేనేమి చేసితిని? నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నాయందు తప్పేమి కనబడెనని ఆకీషునడిగెను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును. గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి. ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి.